యాక్చువల్లీ మన ఈ ఛానెల్ స్పెసిఫై ఇన్ఫర్మేషన్ అనేది మన స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్‌లో ప్రతిరోజు మూవ్‌మెంట్ కాల్ సైడ్ కాల్ సైడ్ మూవ్‌మెంట్ ఉంటుందా? పుట్ సైడ్ మూవ్‌మెంట్ ఉంటుందా? ముందుగానే ఏ విధంగా ఊహించి ఊహించడం కాదండి. అనాలిసిస్ ఏ విధంగా చేయాలి? ఎటువంటి సిట్యుయేషన్‌లో మన ప్లేస్‌ని మనం ఎంట్రీ చేయాలి? అంటే మనం కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని బై చేసాం లేకపోతే సెల్ చేసాం. అటువంటి సిట్యుయేషన్‌లో ఏ సిట్యుయేషన్‌లో మనం కరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి? కరెక్ట్ ఎంట్రీ టైమ్‌లో మనం ఎగ్జిట్ అవ్వాలి. అట్‌లీస్ట్ మన పోర్ట్‌ఫోలియో మినిమమ్‌లో మినిమమ్ 5% మేజర్‌గా మన పోర్ట్‌ఫోలియో ఐదర్ ఆప్షన్స్‌లో తీసుకుంటే ఒక 1,00,000 తీసుకుంటే 5,000 మార్జిన్ మనీ ఏ విధంగా రావాలి. నేను ప్రతీది కూడా మీకు ఐదర్ లైవ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది లైవ్‌లో నేను లైవ్ వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ దిస్ వీడియో అంటే పర్టిక్యులర్‌లీ ఈ వీడియోలో నేను ఆప్షన్ స్టార్ట్ చేశానండి. అంటే ఆప్షన్ స్టార్ట్ చేశానంటే మనం సపోజ్ మనకి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం. ఆప్షన్ ట్రేడింగ్‌లో ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి? ఒక ట్రేడర్‌గా మనం ఆప్షన్ ట్రేడర్‌లో ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసినప్పుడు ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి? ఎటువంటి ట్రిక్స్ ఫాలో అయితే ఎటువంటి మనకి పొటెన్షియల్‌గా మనకి యూజ్ అవుతుంది అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను క్లియర్ కట్‌గా చెప్తానండి. అయితే కొన్ని స్పెసిఫై ఈ వీడియో లెంత్ అవుతది కాబట్టి నేను మిగతా కొన్ని పార్ట్స్ కింద కూడా డివైడ్ చేస్తాను. అయ్యేంటంటే అది వీడియోల మధ్యలోనే చెప్తాను నేను అయ్యి కూడా. అంటే మనకి సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రాటజీస్ అండి. స్ట్రాటజీస్ అన్నీ కూడా సెపరేట్‌గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం కొన్ని ట్రిక్స్ నేను యూజ్ చేసి ఎటువంటివైతే ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాను. కరెక్ట్‌గా ఎంట్రీ పాయింట్. ఏ విధంగా ఎగ్జిట్ అవుతాం. అలాగే మీ ప్రాఫిట్ మనం తీసుకుంటాం లాస్ తీసుకుంటాం. అయితే లాసెస్ 1, 2 వచ్చిందనుకోండి ప్రాఫిట్ 8 అయినా రావాలి ఖచ్చితంగా. అంటే మోర్ దెన్ 75% మనకి ఆల్మోస్ట్ 75-80% మనకి పొటెన్షియల్‌గా ప్రాఫిట్‌లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే 100కి 75% వస్తే డిస్టింక్షన్. 60% వస్తే మనకేంటి ఫస్ట్ క్లాస్. అలాగే 35% లోపొచ్చినా, 40% లోపొచ్చినా ఏమవుతాడు స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. అదే కాన్సెప్ట్ ట్రేడింగ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే. అంటే 60% 70% మనం అనుకున్న టార్గెట్‌లోని 70% వచ్చిందనుకోండి అయితే ఎగ్జిట్ అయిపోవాలి. అయితే మనం ఇక్కడ ఏ విధంగా ఆప్షన్ ట్రేడింగ్‌లో ట్రిక్స్ ఫాలో అవుతాం అనేది ముందు నేను ఒక పర్టిక్యులర్ పాయింట్ నాకు చెప్పి తర్వాత ఇక్కడ మనకున్న స్పెసిఫై చూపిస్తాను. అక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ గాని, నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని అన్నీ కూడా మీకు క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాకపోతే కొద్దిగా లెంగ్త్‌గానే ఉండొచ్చు. నా వీడియోస్ అన్నీ కూడా లెంగ్త్‌గానే ఉంటాయి. అంటే లైవ్ వీడియో మార్కెట్ లైవ్ క్యాప్చర్ అయితే మార్కెట్ ఎప్పుడు మూవ్‌మెంట్ ఉంటుందో తెలీదు కానీ ఒక ట్రేడ్ తీసుకునే వరకు నేను వెయిట్ చేస్తానండి నా లైవ్ వీడియోలో కూడా. ఐదర్ హాఫ్ అన్ అవర్ అవ్వచ్చండి, ఐదర్ 1 అవర్ అవ్వచ్చు, ఐదర్ 15 మినిట్స్ అవ్వచ్చండి. ఓకే. ఎంతసేపు అయినా అంతసేపు నేను లైవ్ వీడియోలో నేను క్యాప్చర్ చేసాక ఎగ్జిట్ అవుతాను. కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ మాత్రం ఏదైతే ఉందో అది అక్కడ మాత్రం నేను ఇంకా మ్యూట్‌లోనే పెట్టి ప్రెజెంట్ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయి. సో, ఈ పర్టిక్యులర్ వీడియో మీకు ఆప్షన్ ట్రేడర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఇక్కడ ఉన్న చార్ట్స్‌లోని ఎటువంటి టైంలో ఎంట్రీ అవ్వాలి, ఎటువంటి టైంలో ఎగ్జిట్ అయితే మనం మినిమమ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేయొచ్చు. ఓకే. మినిమమ్ పోర్ట్‌ఫోలియో అంటే రూ. 100 క్యాప్చర్ తీసుకున్నాం అనుకోండి. రూ. 100 దగ్గర షేర్ ప్రైస్ ఎలా తీసుకున్నామండి. ఓకే. అయితే అది డౌన్ మూవ్‌మెంట్ 85 నుంచి పైకొచ్చింది మనకు 100కి. అయితే 100లో తీసుకోవచ్చా లేదా? ఆల్రెడీ రూ. 15 పెరిగింది. తీసుకోవచ్చా లేదా? అనేది కాన్సెప్ట్. అయితే సమ్ సిట్యుయేషన్స్‌లోని బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాతే మనకి బేరిష్ క్యాండిల్ కూడా రావడం పాసిబిలిటీ ఉంది. ఏదైతే బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత బేరిష్ క్యాండిల్ రాకుండా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళా అప్ మూవ్ అయ్యింది రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏ సిట్యుయేషన్‌లో మనం క్యాప్చర్ చేయాలి? ఏ సిట్యుయేషన్‌లో మనం ఎగ్జిట్ అవ్వాలి? ఏ సిట్యుయేషన్‌లో ఎంట్రీ తీసుకున్నా ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా సరే ఎక్కడ మనకి పర్టిక్యులర్ పాయింట్ ఎగ్జిట్ అవ్వితే మనకి మినిమమ్ స్టాప్ లాస్ మెయింటైన్ క్లోజ్ అవుతాం అనేది ఈ వీడియోలో నేను సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. మేజర్‌గా వీడియో లెంత్ అయితే మాత్రం మనకి కాస్త ఎక్కువగానే ఉంటది కాబట్టి మీరు పర్టిక్యులర్‌గా ఊహించినట్టు కాదు కొద్దిగా లెంత్‌గానే అబ్జర్వ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేసి నేను స్టార్ట్ చేస్తానండి. ఒక సినిమాకి ఒక సినిమా గురించి మాట్లాడితే ఒక ఎంప్లాయీగా నేను సపోజ్ నేనంటే సమ్‌ఎక్స్ ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి 50,000 తీసుకొని 25 డేస్ వర్క్ చేస్తాం. నియర్లీ 25 డేస్ ఏంటి 20 డేసే వర్క్ చేస్తాం ఓపెన్‌గా చెప్పాలంటే. పోనీ 25 డేస్ వర్క్ చేసాం అనుకోండి రోజుకి 2000 వస్తుంది. ఓకే. నియర్లీ అక్కడ మనం కష్టపడేది ఎంత 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ అండ్ రావడానికి ఒక అవరు, వెళ్ళడానికి ఒక అవరు 10 అవర్స్ అండి. రోజుకి ఎంత పడిందండి అది? ఐ మీన్ 2000 పడింది.
2000 ఇంటూ 25 50,000 పడింది. ఆల్వేస్ కొన్ని తీసేసి మాట్లాడుతున్నాను. రోజుకి 2000 పడింది. 10 అవర్స్ 200 అండి. అంటే ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తే మీరు 1 అవర్ 200 రూపీస్ మనకు కాదని మీరు పక్కన పెట్టుకోండి అది కూడా. ఓకే. అది ఎందుకో నేను చెప్తాను. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో అది ఏ విధంగా యూజ్ అవుతదని తర్వాత మనం కొన్ని వీడియోస్‌లో మాట్లాడుకోవచ్చండి. అంటే ఆ 200 రూపీస్ మనకు కాదు. మీరు పక్కన పెట్టేయండి అంతే. అప్పుడు మీకు ఈ ఎందుకు చూడాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది వస్తది. ఫ్రీగా అనేది చేస్తే కరెక్ట్‌గా ఉండదు కదా! ఈ రూ. 200 నాది కాదు. ఒక మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి ఆ రూ. 200 ఇచ్చేయండి. అయితే ఎవరికైనా ఇచ్చేయండి. అప్పుడు ఈ వీడియో మీద యూటిలైజ్ అనేది మీకు పొటెన్షియాలిటీ వస్తది. సో, మనం ఈ వీడియోలోకి వెళ్దామండి. ఓకే. వీడియోలోకి అయితే వెళ్దాం. ఆప్షన్ ట్రేడింగ్ ట్రిక్స్ ఏ విధంగా ఉంటాయి మనకి? ఆప్షన్ ట్రేడింగ్ ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ అండి మనకి మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? అప్ ట్రెండ్‌లో ఉంటే ఏం బై చేయాలి? డౌన్ ట్రెండ్‌లో ఉంటే ఏం బై చేయాలి? సపోజ్ లాస్ట్ నేను ఈ వీడియో నేను లైవ్ చేస్తుంది ఫిబ్రవరి 2 అండి ఈరోజు. సో, నా వీడియో షెడ్యూల్ టైం పెట్టేస్తాం కాబట్టి నెక్స్ట్ 4, 5 డేస్‌లో లేకపోతే 1 వీక్‌లోనే మనకి రావచ్చు. లేకపోతే 3-4 డేస్ ఉంటదండి వీడియో రావడానికి. సో, షెడ్యూల్ టైమ్‌లో ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ మాత్రమే మీరు మాట్లాడదాం. ఫిబ్రవరి 2 నేను వీడియో చేస్తున్నాను. ఫిబ్రవరి 1 డేటా అండి ఇది. అంటే బడ్జెట్ డేటా ఉంది మనకి. అయితే బడ్జెట్ డేటా తప్పిస్తే మిగతా ప్రీవియస్ డేటా అంతా అబ్జర్వ్ చేద్దాం. బడ్జెట్ డేటా నిఫ్టీలో చూద్దాం ముందు. నిఫ్టీలోని ముందు మనం చూడండి మార్కెట్ వచ్చి అప్ ట్రెండ్‌లో ఉందంటే మార్కెట్ అప్ ట్రెండ్ అంటే బులిష్‌గా ఉంది, పాజిటివ్‌గా ఉంటుంది మనకి అని ఖచ్చితంగా తెలుస్తది. అంటే మన టెలిగ్రామ్ అప్డేట్స్ ఏదైతే ఉందో టెలిగ్రామ్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటది, ఏ స్టాక్స్‌లో ఉన్నాయి, మూవ్‌మెంట్స్ ఎలాగ ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయని మనం చెప్తాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, మార్కెట్ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నప్పుడు మనం అప్ ట్రెండ్ ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్ అంటే పాజిటివ్‌గా మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నది ఈరోజు ఇక్కడ ఉంది. మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్‌లో బై చేయాలి. ఆప్షన్స్‌లో మీరు పెన్ చిన్న పేపర్ పెట్టుకొని రాసుకోండి అది కూడా. ఆప్షన్స్‌లో బై చేయాలి. పుట్ ఆప్షన్‌లో సెల్ చేయాలండి. ఓకే. ఆప్షన్స్ అయితే కాల్ బై చేస్తామండి. పుట్ ఆప్షన్ అయితే సెల్ చేస్తామండి. ఓకే. అంటే అప్ ట్రెండ్ ఉంటే సింపుల్‌గా చెప్పేస్తున్నాను చూడండి అది కూడా. ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది. ఇది 138 రూపీస్ ఉందండి ఇది. నిఫ్టీ కాల్ ఆప్షన్ ఉంది 23,500. ఓకే. ఇక్కడ మార్కెట్ తగ్గుతుంది అని మనకు తెలిసింది అనుకోండి. ఇది ఇది ఎప్పుడు డేట్ మనకిది ఇక్కడ చూడండి. 31st జాన్ అండి. ఈ మార్కెట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలో కూడా నేను చెప్తాను. నేను చెప్పే క్యాండిల్స్‌లో ఒక క్యాండిల్ ఖచ్చితంగా క్యాప్చర్ అయిపోద్ది మనకి. ఒక క్యాండిల్ అంటే తక్కువ కదండీ. మినిమమ్ 5% మాక్సిమం ఎంతైనా ఉంటుంది. ఆ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం మీకు రావాలి. ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే దాన్ని బట్టి మీకు మాక్సిమం పోర్ట్‌ఫోలియో అనేది మీకు పెరుగుతుంది. సో, దిస్ క్యాండిల్ అండి. పర్టిక్యులర్ దిస్ క్యాండిల్ చూడండి 9:15కి మనకి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అప్ మూవ్ ఉంది. సో, ఖచ్చితంగా తీసుకోవచ్చు మనకి బులిష్ మూవ్‌మెంట్ ఉంది. ఆ రోజు మార్కెట్ కూడా మనకి క్లియర్ కట్‌గా మన గ్రూప్‌లో పోస్ట్ చేసాం కాబట్టి పోస్ట్ చేసింది ఏదైతే ఉందో మన మార్కెట్ బిఫోర్ అనాలిసిస్ డేటా ఏదైతే ఉందో ఆ క్లియర్ కట్‌గా పాజిటివ్‌నెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రెడ్‌లు వచ్చాయి కదా! మార్కెట్ క్లోజ్ అనేది కూడా బిఫోర్ మార్కెట్ థర్స్‌డే 13 జాన్ మార్కెట్ క్లోజ్ గ్రీనిష్‌లో ఉంది అండ్ కన్సల్టేషన్ అండ్ దెన్ 9:15 5 మినిట్స్ క్యాండిల్ కూడా బులిష్‌లోనే ఉంది. దీనిలో 241 స్టాప్ లాస్ అండి. నియర్లీ లో ఎంత 245 అండి. 241, 245 అట్‌లీస్ట్ 240 పెట్టుకోండి ఏం ప్రాబ్లమ్ లేదు. 240 పెట్టుకొని ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాం 248 ఆర్ 250. 248 ఆర్ 250 తీసుకుంటాం. మన టార్గెట్ ఎంత ఉండాలండి 5% కదా! సో, 5% అంటే ఎంత 250కిని 275. ఈ క్యాండిల్ హైయెస్ట్ ఎంతకి వెళ్ళిందండి 261. అంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా మీరు వెయిట్ చేయాలి. సో, ఈ క్యాండిల్ చూడండి 265. అంటే ఇక్కడ 4% మనకి ఆల్రెడీ 245 కదా 250 కదా తీసుకోమన్నాం. 250 అండ్ 25 275. సో, నియర్లీ మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందండి మళ్ళీ 255కి. మనం వెయిట్ చేయాలని మీ క్వశ్చన్ మార్క్ అండి. ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇక్కడ లో చూడండి మళ్ళీ మనం ఏదైతే పాయింట్కి వచ్చిందో ఆ పాయింట్కి 248 వరకు వచ్చింది. 240 మనం లాస్ పెట్టుకున్నాం ఆల్రెడీ ట్రయల్ స్టాప్ లాస్.
ప్రాబ్లమ్ లేదు. ఎందుకు ప్రాబ్లమ్ లేదు? ఇక్కడ ఇయన్నీ కూడా ఈ రెడ్ పైన ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బుల్లిష్ మార్కెట్ అని చెప్పి క్లియర్‌గా చెప్తుంది కాబట్టి ఇండికేషన్ ఇంకా మనం ఉండొచ్చు అని చెప్పి క్లియర్‌గా తెలుస్తుంది. 274 అండి ఇది. ఓకే. వన్స్ ఎప్పుడైతే కన్సల్టేషన్ అయ్యి ఇలాగా డౌన్ అయ్యి మళ్ళీ కన్సల్టేషన్ అయ్యిందో మూవ్‌మెంట్ మనం క్లోజ్ చేసుకోవడం బెస్ట్ అండి. ఇది ఒక లాజిక్ అండి ఇక్కడ. లేకపోతే ఇంకా వెయిట్ చేస్తే మన 275 వరకు కూడా మాక్సిమం ఎక్కడొస్తుందండి ఇది? ఇక్కడ వరకు వెయిట్ చేయాలి నియర్లీ. అంటే నియర్లీ 11:30 వరకు. ఐ మీన్ 4.5% వస్తుంది. అది కూడా మన ట్రేడ్ ఇక్కడ తీసుకుంటాం కాబట్టి 2 పాయింట్స్ ఎప్పుడు లోలోనే తీసుకోమంటాను. అంటే నేను మీకు సపోజ్ ఇక్కడ ఈ మార్కెట్ అంటే ఇక్కడ ఓపెన్ అయ్యింది 248లో ఓపెన్ అయింది. ఓపెన్‌లో 248 అంటే నేను 2 పాయింట్స్ లో తీసుకోమంటాను. 245, 246. 246 లిమిట్ ప్రైస్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓపెన్ 248 లో 245 అండి. 248 అండి. 248 అంటే మనకి టార్గెట్ ఎంత అవ్వాలి? 270, 271 అవుతది. సో అక్కడి వరకు వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. 5% మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకోవచ్చు. మార్కెట్ మూవ్‌మెంట్ పైకి ఉంటే, పాజిటివ్‌గా మార్కెట్ ఉంటే, మనం బుల్లిష్ కాల్ ఆప్షన్ ఐదర్ నిఫ్టీ, ఐదర్ బ్యాంక్ నిఫ్టీ, ఐదర్ సెన్సెక్స్, ఐదర్ ఎనీథింగ్. ఓకే. Nifty and Nifty mid cap, Bank Nifty, CNX Finance and Sensex and any sector you can take an option in call only. Okay, call option మాత్రం తీసుకోవాలి. అయితే ఇదే నిఫ్టీలో మనం ఏం తీసుకోవాలి? అదే టైంలో పుట్ ఆప్షన్ సెల్లింగ్లో తీసుకోవాలండి. బై చేయకూడదు. పుట్ ఆప్షన్ సెల్లింగ్లో తీసుకోవాలి. నిఫ్టీ పెరుగుతుంది అన్నప్పుడు నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ బైలో తీసుకోవాలండి. మార్కెట్ పెరుగుతుంది. ఓకే, మార్కెట్ పెరుగుతుంది. ఓకే, కాల్ ఆప్షన్ బై చేయండి, పుట్ ఆప్షన్లో సెల్ చేయండి. ఇదే లాజిక్ అండి. ఏదైతే మార్కెట్ దిస్ మీన్స్ అప్ ట్రెండ్ అండి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పర్టికులర్ ఇప్పుడు చూడండి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది అంటే మార్కెట్ అనేది తగ్గుతుందండి. మార్కెట్ తగ్గుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్ నెగిటివ్గా చూడాలి, పాజిటివ్గా చూడకూడదు. నెగిటివ్గా చూడాలి అన్నప్పుడు మార్కెట్ని పుట్ ఆప్షన్లో బై చేయాలండి. పుట్ ఆప్షన్లో బై చేయాలి మార్కెట్లో ప్రైస్ని మనం. ఓకే, పుట్ ఆప్షన్లో బై చేయాలి. అండ్ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో కాల్ ఆప్షన్లో దిస్ ఈజ్ ద కాల్ ఆప్షన్ అండ్ దిస్ ఇస్ ద కాల్ ఆప్షన్ సెల్ చేయాలండి. కాల్ ఆప్షన్లో సెల్ చేయాలి. అండ్ సమ్టైమ్స్ సైడ్ వేస్ ఉంటుందండి. సైడ్ వేస్ మార్కెట్లో మాత్రం అంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే వాల్టైల్ ఇప్పుడు అట్లీస్ట్ వీక్ 1 డే ఆర్ 15 డేస్ 2 వీక్స్కి 1 డే 2 డేస్ మార్కెట్ అనేది చాలా డల్గా ఉంటుంది మార్కెట్. ఎస్పెషల్లీ మనకి ఫ్రైడే చెప్పక్కర్లేదు. ఇంకా సెన్సెక్స్ సపోర్ట్ చేయకపోతే మార్కెట్ అనేది ఇలా ఉంటుంది. అక్కడ ఉంటుంది 100 to 200 పాయింట్స్ బిట్వీన్లోని మనకి ఇలా తగ్గుతూ ఉంటుందండి. అంటే ఇలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రేడల్ అండ్ ఐరన్ కాండర్ అనే ఆప్షన్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. దీని గురించి సపరేట్గా ఏదైతే స్ట్రేడల్ ఆప్షన్ అండ్ ఐరన్ కాండర్స్ యాక్షన్ గురించి మనం ఏదైతే ఉందో ఆ యాక్షన్ గురించి నేను చాలా క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తానండి. పర్టికులర్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అయితే మనకి మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. కానీ 1 by 1 వీడియోస్ మనం అబ్జర్వ్ చేస్తేనే క్లియర్గా మనకు అర్థమవుతుందండి. ఓకే, అండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ 3 అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ పాజిటివ్గా ఉందా అప్ ట్రెండ్, మార్కెట్ నెగిటివ్గా ఉందా డౌన్ ట్రెండ్, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే సైడ్ వేస్. ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కాదండి, మార్కెట్ మూవ్మెంట్ అనేది ఫ్లాట్గా ఉన్నప్పుడు కూడా కొంత టైం తీసుకొని హైకి వెళ్ళొచ్చు, లోకి రావచ్చు. సైడ్ వేస్ అంటే అక్కడే ఫ్లక్చువేటింగ్, పెరుగుతుంది తగ్గుతుంది. బడ్జెట్లోని చూడండి వాలటిలిటీ సిచ్యువేషన్ ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. బడ్జెట్ డేస్లోని మన ఏదైనా కండిషన్స్ ఏదైనా వచ్చినప్పుడు, ఈవెంట్స్ అన్ని వచ్చినప్పుడు కూడా ఆర్గనైజేషన్గా ఆటోమేటిక్గా మనకి మూమెంట్స్ అనేవి చాలా వేరియంట్ అప్లై అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవి ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది మనకి క్లియర్గా అది కూడా తెలుసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే చెప్తున్నానో ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ మన ప్రతి నోటిఫికేషన్ రావడానికి లైక్ చేయడం అవన్నీ మాత్రం మీ వంతుగా మీరు చేయండి అంతే. ఓకే, అండ్ నాతో జాయిన్ అవ్వడానికి మాత్రం నాతో కొలాబరేట్ అవ్వడానికి కానీ నాతో జాయిన్ అవ్వడానికి మాత్రం మనకి మన డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయండి. ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో డీమెట్ అకౌంట్ లింక్స్ ఉంటాయి. ఆ డీమెట్ అకౌంట్ లింక్స్ ద్వారా కూడా మీరు ఎంటర్ అవ్వచ్చండి.
నాతో కొలాబరేట్ స్క్రీన్ షాట్ పెడితే నేను దాన్ని బట్టి మీతో నేను కాంటాక్ట్ అవుతాను మీకు కూడా. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు వీడియోలోకి మళ్ళీ వెళ్దామండి. ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఆప్షన్ మార్కెట్లో అప్ ట్రెండ్ ఇస్ పాజిటివ్, డౌన్ ట్రెండ్ ఇస్ ద నెగిటివ్ అండ్ సైడ్ వేస్ ఇస్ ద ఫ్లాట్ మార్కెట్ అని. ఆప్షన్ గ్రీక్స్, టీటా అండ్ బెగా అని 3 ఉంటాయండి. ఓకే. ఆప్షన్స్లోని 3 రకాలైన కాన్సెప్ట్స్ ఉంటాయండి. అవి అవి కూడా మీకు చూపిస్తానండి. ఆప్షన్స్, డేటా అండ్ డికే ఇది కూడా సపరేట్ కాన్సెప్ట్ అండి. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చూపించే కంటే నేను అది కూడా సపరేట్గా ఈ 3 కాన్సెప్ట్ మీద మీకు పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను. అది ఆప్షన్స్, గ్రీక్స్, డేటా, డికే అండ్ కంపేర్ చేస్తే మీకు స్ట్రాటజీస్, ఈ ఆప్షన్, డేటా, డికే 3 మీకు సపరేట్గా వీడియో చేస్తాను కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పైరీ డేట్ సపోజ్ ఇప్పుడు మన ఐ మీన్ మంత్ అండ్ ఎస్టర్డే ఐ మీన్ బిఫోర్ థర్స్డే 30 కానీ మనకి మంత్లీ ఎక్స్పైరీలు ఏదైతే ఉన్నాయో ఇవి కానీ నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పైరీ డేట్స్లోని మనకి టీటా వాల్యూ కానీ మనకి డికే కానీ అండ్ బేగా కానీ ఆటోమేటిక్గాను మనకి వాటి యొక్క ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. ఎప్పుడైతే తగ్గిపోతుంటున్నాయో ఆటోమేటిక్గా మన ఎక్స్పైరీ డేట్స్ నాడు ట్రేడ్స్ అనేది సరిగ్గా యూజ్ చేసుకోకపోతే మార్కెట్లో ఐ మీన్ మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోవడం కూడా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఏదర్ ప్లస్ ఆర్ ఐ మీన్ మీరు పాజిటివ్ వాల్యూ ఉన్న మార్కెట్ పెరుగుతున్నా సరే మీ వాల్యూ తగ్గుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం అనేది మూమెంట్ ఉండదు అక్కడ. మీకు ప్రీమియంలో మూమెంట్ ఉండదు. దాని గురించి అది క్లియర్గా చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. అయితే ఇది మాత్రం ఎక్స్పైరీ డేస్ మాత్రం అవాయిడ్ చేయాలి. అయితే ఎక్స్పైరీ డేస్లోని వాల్టాలిటీ ఐ మీన్ లో వాల్టాలిటీ ఉంటే లో కౌంటర్ ఆప్షన్ స్ట్రాటజీ యూజ్ చేస్తామండి. అలాగే స్టేడల్ అండ్ స్ట్రెంగిల్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంటుందండి. హై వాల్టాలిటీ ఎక్కువ ఉందనుకోండి, పైకి కిందకి ఎక్స్పైరీ అన్నాడు, అప్పుడు స్టేడల్ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది యూజ్ చేస్తాం మనం. అలాగే బటర్ఫ్లై స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, అది లిమిటెడ్ రిస్క్ ఎక్స్పైరీ స్ట్రాటజీ అంటాం మనం. లిమిటెడ్ రిస్క్ ఎక్స్పైరీ స్ట్రాటజీ అంటే తక్కువ రిస్క్తో మనం బయటకు వెళ్ళిపోతాం, కొంచెం ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇటువంటి స్ట్రాటజీస్ అనేవి కొన్ని మనం చెప్పుకుంటాం స్ట్రాటజీస్. సో ఇవి కాన్సెప్ట్స్ అండి. అయితే మార్కెట్లో మూమెంట్స్ అనేది ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనేది చెప్పి వచ్చేసరికి మార్కెట్ని ఎప్పుడు అవాయిడ్ చేయాలి. సపోజ్ మొన్న ఐ మీన్ సాటర్డే ఏదైతే ఉందో మార్కెట్ ఓపెన్ అయింది. మనకి ప్రీ బడ్జెట్ ఏదైతే ఉందో మార్కెట్ ఓపెన్ అయింది. నిర్మలా సీతారామన్ గారు మనకి ప్రీ బడ్జెట్ గురించి పట్టుకుంటే మనకి ఒక్క పాయింట్ పట్టుకుంటే మనకి ఏంటవుతుంది, ఆటోమేటిక్గా ఒక్క పాయింట్ క్యాప్చర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా 12-15 పట్టుకున్నట్టు. ఒక్క పాయింట్ పట్టుకుంటే 12-50 పట్టుకున్నట్టు. ఒక్కసారి న్యాచురల్గా సబ్జెక్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఎలా క్యాప్చర్ చేస్తాను. సో 6 తర్వాత కదా మార్కెట్ కరెక్ట్గా బూమ్ ఉంటుంది. ఆ రోజు మార్కెట్ అంటే నెగిటివ్గా ఉందా లేదా పాజిటివ్గా ఉందా మనం చూసుకొని, సో ఏదో ఒక రోజు చూద్దాం మనం పర్టికులర్గా. చూడండి 31st మార్కెట్ అండి ఇది 9 o'clockకి. ఐ మీన్ మన మార్కెట్ గురించి మనం పక్కన పెట్టండి. ఇదంతా కూడా మన మార్నింగ్ మార్కెట్, మనకి దానికి ఎంసీఎక్స్కి సంబంధం ఉండదు కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా మనకి ఆఫ్టర్ 6 గురించి మాట్లాడతాం కాబట్టి ఆఫ్టర్ 6 చూద్దామండి మనం. ఆఫ్టర్ 6 అండి, 6కి దగ్గర ఉన్నా పర్వాలేదు మనకి. 6కి ఇక్కడ ఉంది కదండి మార్కెట్ మూమెంట్, 6కి ఇక్కడ ఉంది మార్కెట్ మూమెంట్. ఓకే. ఇక్కడ కూడా మార్కెట్ మూమెంట్ ఐ మీన్ 1755 లేకపోతే మీరు 5 చూసినా సరే 5 to 6 అంటే మార్కెట్ మన క్లోజింగ్ అయిపోయిన టైంకి ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో ఇక్కడ రెడ్ చూపిస్తుంది, ఇక్కడ రెడ్ చూపిస్తుంది, ఇక్కడ రెడ్ చూపిస్తుంది. ఇన్ని విక్కులు ఎలా ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ చూపిస్తుందో ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక పాయింట్స్ మనం క్యాప్చర్ ఈజీగా చేయొచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఈ రెడ్లు తీసుకున్నారనుకోండి, ఇన్ని పాయింట్స్కి వచ్చింది కదా, ఇక్కడ డౌన్ ట్రెండే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మూమెంట్ అయితే ఇంకా డౌన్కి వస్తుంది కానీ ఇంకా అప్ అయితే రాదు. ఇక్కడ తీసుకున్నారనుకో సెల్లింగ్లో అండి, ఏదర్ న్యాచురల్గా ఫ్యూచర్స్లోని సెల్లింగ్ తీసుకుంటే ఇక్కడ సెల్లింగ్లో 1.250 అంటే దీనికి ఎంత ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ అని 266.9 అంటే నియర్లీ ఎంత ఉందండి, 267 ఉందండి. 267 ఒక్క పాయింట్ 1250 కదా క్యాప్చరు. ఇది 5 minutes ప్యాటర్న్ అండి. నెక్స్ట్ ప్యాటర్న్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేమనుకోండి, హాఫ్ అన్ అవర్ వదిలేము సెల్లింగ్లో మనకు అంత పెద్ద ఈజీగానే మనం కొట్టచ్చు. అంటే ఇది తీసుకున్నది ఎప్పుడు
సపోజ్ 435 తీసుకున్నాం అనుకోండి, 267 దగ్గర. ఐ మీన్ 5కి ఎంత అవుతుంది చూడండి అది. చూడండి ఇక్కడ ఇక్కడ మూమెంట్ ఇక్కడ వరకు ఉంది కదా, 520. అది కూడా నేను చెప్తున్నాను, ఈ డౌన్ ట్రెండ్ ఇక్కడ మూమెంట్ చూపించిన వరకు మీరు ఉండొచ్చు. ఇక్కడ 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 కన్సల్టేషన్ అవుతుంది, ఇక్కడ మీకు క్లియర్గా ఎక్కడో కన్సల్టేషన్ వచ్చింది, కానీ ఇక్కడ బేరిష్ చూపిస్తుంది మూవీ, బేరిష్ మూవీ చూపిస్తుంది. మీరు ఇంకా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. దట్టకి ఎప్పుడైనా కింద చూపిస్తే ఈ మూవ్ పర్లేదు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఇక్కడ ఏ మూమెంట్ ఉంది, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది మళ్ళీ మనకి, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అండ్ గ్రీన్ క్యాండిల్ కూడా మీకు పర్టికులర్గా ఇక్కడ వచ్చింది కదా మనకి. సో దిస్ క్యాండిల్ ఇక్కడ మీరు ఈ పాయింట్లో ఈ పాయింట్లో మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. అయితే ఉంటే మాత్రం టైర్ స్టాప్లెస్ ఇక్కడ ఎక్కడైనా మెయింటైన్ చేసుకుంటే ఒక పాయింట్ మెయింటైన్ చేయొచ్చు. మీరు పర్టికులర్గా 267 కదా, సపోజ్ నేను ఇక్కడ వరకు ఉన్నాను అనుకోండి, 264 క్లోజింగ్ అయింది అంటే నేను ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశానండి? 3 పాయింట్స్ అండి. 3 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు. 265, 266, 267. న్యాచురల్ గ్యాస్లో క్రూడ్ ఆయిల్ కాదు కదండి ఇది. న్యాచురల్ గ్యాస్లో 3 పాయింట్స్ అంటే 1250 అంటే 3750 అనేది క్యాప్చర్ మూమెంట్ అనేది అల్టిమేట్ అమౌంట్ అండి. అంటే నాకు తెలిసి మనకి సెల్లింగ్లో ఒక వాల్యూ వచ్చి సెల్లింగ్లో ఎంత ఉంటుంది, నియర్లీ 70,000 80,000 ఉంటుంది, అంతకుమించి ఉండదు ఒక లాట్. సో సెల్లింగ్లో అదే కనుక ఇదే న్యాచురల్ ఆప్షన్స్లో తీసుకున్న అట్లీస్ట్ 5%, ఐ మీన్ 5% ఈజీగానే మూవ్ అవుతుంది. డేట్ చేసి మనం ఉండాలి. కాకపోతే ఇక్కడ వరకు పెరిగింది కదా, ఇక్కడ వరకు తగ్గింది కదా అని ఉండకూడదు. మళ్ళీ అది కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ప్రీమియం డికేస్ ఉంటాయి కాబట్టి అంతవరకు మనం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్స్లో కూడా ఒక్క 5% వచ్చిందా లేవచ్చు ఎనీ సిచ్యువేషన్. కానీ న్యాచురల్ గర్ల్స్లో నేను చెప్పింది అయితే ఇంకా పర్ఫెక్ట్గా మనకి వర్కౌట్ అవుతుందండి ఖచ్చితంగా. అయితే ఇదెందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టాప్ లాస్ ఎలా పెట్టుకున్నాం, టార్గెట్ ఎలా పెట్టుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ రేషియోస్ కూడా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా స్టాప్ లాస్ టార్గెట్ రేషియోస్ కూడా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ స్వింగ్ ఇది ఒక వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అండి. ఎక్స్పైరీ ట్రేడర్స్ ఏ విధంగా చేస్తారంటే 1:1 ఉండాలండి. మీరు 10,000 లాభం కావాలి అన్నప్పుడు 10,000 నష్టపోతామని చెప్పి మనం ట్రేడ్ చేయాలి ఎక్స్పైరీ డేట్స్ నాడు. అంటే 100 రూపాయలు నాకు నష్టం వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు 100 రూపాయలు లాభం వస్తుంది. ఐ మీన్ అంటే ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఐ మీన్ 1 lakhకి నాకు 10,000 రావాలని ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. సారీ 5,000 రావాలి నేను మాట్లాడుతున్నాను. ఓకే, 5% రావాలి అని అన్నప్పుడు 1 lakhకి 5,000 లాస్ కూడా మీరు బేర్ చేసే విధంగా ఉండాలి. పర్టికులర్ ఏ డేట్స్ అండి? ఎక్స్పైరీ డేట్స్ అండి. ఎక్స్పైరీ డేట్స్లోని పర్టికులర్లీ మనం ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తున్నామో అటువంటప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్స్పైరీ డేట్స్లో అటువంటి స్టాప్ లాస్ టార్గెట్ మెయింటైన్ చేయాలి. మరి క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇంట్రాడేలో 1:2లో ఉండాలండి. 1000 రూపాయలు స్టాప్ లాస్, 2,000 టార్గెట్. ఇంట్రాడేలో ఇంట్రాడే 1:2, 1000 రూపాయల లాసు, టార్గెట్ 2,000, 1:2 అండి. నేను 1000కి 2,000 చిన్నగా చెప్తున్నాను. స్వింగ్ ట్రేడింగ్ అయితే 1:3, ఇది 1000 రూపాయలు ఉందనుకోండి, ఇది 3,000 ఉండాలి. ఇది 1000 రూపాయలు ఉంటే ఇది 3,000 ఉండాలి. ఓకే, 1:3. ఎక్స్పైరీ ట్రేడింగ్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్పైరీ ట్రేడ్స్ ఇది 1 ఉంది అనుకోండి, ఇది 1 ఉండాలి. ఇక్కడ 1000 రూపాయల లాభం గురించి నష్టం గురించి మాట్లాడితే ఇక్కడ 1000 రూపాయల లాభం గురించి మాట్లాడండి. కాకపోతే మీరు ముందే చెప్తున్నాను, స్టాప్ లాస్ మాన్యువల్గా పెట్టుకోవచ్చండి, లేకపోతే మనం కొన్ని మాత్రం మనకు ప్రొవైడ్ చేసే కూడా ఆటోమేటిక్గా మనం ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి కూడా ప్రొవైడ్ చేస్తాయి. మీరు మాత్రం ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా పెట్టకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్స్ చేయకూడదు. పాజిటివ్ మార్కెట్ ఉంది, మన అన్నీ బాగున్నాయి అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే పర్వాలేదండి, అది కూడా చెప్తున్నాను. నేనైతే గమనిస్తుంటాను, ప్రాబ్లం లేదు, వెంటనే ఎగ్జిట్ అవ్వడం ప్లాన్ చేసుకుంటుంటాను. కానీ పర్టికులర్గా బిగినర్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే అల్టిమేట్గా మనం ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ టార్గెట్ ఉండకుండా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ట్రేడ్ కూడా తీసుకోకూడదు. ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఒకవేళ నాకు 1,000 లాస్ వచ్చింది, ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టార్గెట్ చూసుకోవచ్చు.
నష్టం కదా. ఎక్కువ ట్రేడ్ చూడొచ్చు, ఏం పర్లేదు. అదే ట్రేడ్‌లోని రూ. 1000 కాకుండా 5000 లాస్ అయిందనుకోండి. ఇక్కడ మన మైండ్ ఏమైతే ఉందో మన మైండ్ మనం చెప్పింది ఆలకించదు. మన మైండ్ మనం చెప్పింది ఆలకించలేనప్పుడు ఎమోషన్‌కి అనేది కంట్రోల్ చేసుకోకుండా ఇంకొద్దిగా ఇంకా ట్రేడ్ చేసేయాలి, ఇంకా ట్రేడ్ చేసేయాలి, ఇంకా ట్రేడ్ చేసేయాలి. అమౌంట్ పెట్టియాలి. అమౌంట్ పెట్టి ట్రేడ్ చేసేద్దాం. అమౌంట్ పెట్టి ట్రేడ్ చేసేస్తే ఇంకా కొద్దిగా మనకి ప్రాఫిట్స్ వచ్చేస్తాయేమో. మార్కెట్ తగ్గుతుంది, తగ్గుతుంది. ఇంకా పెట్టేద్దాం, పెట్టేద్దాం, పెట్టేద్దాం అని అన్నప్పుడు మార్కెట్ ఏమవుతుంది ఒకేసారి ఇలా పెరుగుతుందండి. ఒకేసారి ఇలా మూమెంట్ రాగానే మనకేమవుద్ది మార్కెట్ రివర్స్ ఎప్పుడు రివర్స్ మూమెంట్ వచ్చిందంటే అప్పుడు కూడా కొట్టేస్తుంది లాస్. ఎక్స్పెక్ట్ చేయడం అనేది టెక్నికల్ ఇండికేటర్స్. నేను ఏదైతే పర్టికులర్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నాను ఈ ఇండికేటర్స్ గురించి, లేకపోతే మన లైవ్ స్ట్రీమింగ్లో ఉన్న ఇండికేషన్స్, నేను పర్టికులర్గా నాట్ ఓన్లీ టూ ఇండికేషన్స్ నేను వాడినండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను వాడే ఇండికేషన్స్ 2 ఇండికేషన్స్ అయితే కాదు మేజర్గా. మీకు ఏదైతే పర్టికులర్గా చూపిస్తున్నానో యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న ఇండికేషన్ చూపిస్తున్నానో వాటితో పాటు నేను డ్రా చేసుకునే లైన్స్ మీకు అవి కూడా నేను దాంట్లో ఉంచుతాను. నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూడా ఉంటాయి నాకు, ఇక్కడ కూడా మీకు ఉంటాయి. లైవ్ స్ట్రీమింగ్లో నేను ఏదైతే ఉన్నానో ఇవి కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి నేను ఎక్కడ ఉంటున్నాయి అని పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి. ఏదైతే ఉన్నాయో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మ్యాక్సిమం బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, ఇక్కడ వరకు వచ్చే కన్సల్టేషన్ అవ్వచ్చు. చాలా అంటారు ఇవన్నీ లైన్స్ కొంతమంది ఏదైతే మాట్లాడచ్చు. వాళ్ళ గురించి నాకు అనవసరం, మన గురించి మనకు అనవసరం. నాకు ఆకలి ఉంది, నేను తింటే నా ఆకలి తీరుతుంది. ఎవరి గురించి నాకెందుకు? అయితే నేను తింటే ఆకలి తీరుతుందా అన్నప్పుడు నన్ను చూసి ఇంకోటి కూడా ఆడ ఆకలి తీరాలంటే తినాలనే ఆలోచన అయితే రావాలి. అది ఇదే లాజిక్ అండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పండి నేను చెప్పినా సరే ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకూడదని మీ డెసిషన్. అది కాకపోతే అది చెప్పింది కరెక్టా లేదా అని చెప్పి ఆలోచన తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలాగ మనం ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో చాలా మేజర్గా మన పోర్ట్ఫోలియోస్ ఖచ్చితంగా మేజర్గా పెరుగుతుందే కానీ తగ్గడం అనేది ఉండదండి. ఓకే, ఇంకోటి ఏంటంటే పర్టికులర్గాను ఎడ్జింగ్ స్ట్రాటజీస్ అని ఒకటి ఉంటుందండి. ఎడ్జింగ్ స్ట్రాటజీస్లోని కొన్ని రకాలు ఉంటాయి. అది కూడా మనం స్ట్రాటజీస్ అన్నీ కూడా 1 or 2 స్ట్రాటజీస్ కంటే అయితే 1 స్ట్రాటజీస్ కంటే నేను ఆఫ్టర్ శ్రీశైలం వెళ్ళే ప్లాన్ ఉంది నాకు. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క రోజు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ మీన్ చాలామంది ఇదేంటి ప్రీమియం చెప్పి 10,000 ముందు సర్వీస్ ఛార్జ్ అని చెప్పి తర్వాత 80,000 కట్టండి, 70,000 కట్టండి, 90,000 కట్టండి, 500 దగ్గర ఓపెన్ అవుతాయా? వద్దండి నాకు. అంతగా నాకు కావాల్సిన నాకు వస్తే చాలు. సో ఆ విధంగా అయితే నేనేం చేయను. కాకపోతే నాతో మీరు ఐ మీన్ నా కమ్యూనిటీలో మీరు చేయాలని ఐ మీన్ నాతో ఉండాలి, నాతో కమ్యూనికేట్ అవ్వాలంటే డీమ్యాట్ అకౌంట్స్ వరకు మాత్రం కమ్యూనికేట్ అవుతామండి. మనం మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఇలాగే వస్తుంది కాబట్టి మనం బిల్డ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏదైనా మిగతా ఇవన్నీ ఉంటే ఏమో ఈ రోజైతే నాకేమో ఆశ లేదు కాబట్టి నేను ముందుగానే నేనైతే నడుస్తాను. తర్వాత చూద్దాం ఏదైనా సరే. ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న పుట్ కాల్ రేషియో అని ఒకటి ఉంటుందండి. ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ కాల్ రేషియో అని చెప్పి ఒకటి ఉంటుంది. మీకు అది పర్టికులర్లీ నేను అది కూడా చూపిస్తానండి. అది కూడా చూపిస్తాను మీకు. మనకి ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఇది మనకి మన లాగిన్ ఇక్కడ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే అండి పర్టికులర్లీ ఇది మనకి సపరేట్గా ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేస్తున్నానంటే అది పర్టికులర్లీ పుట్ కాల్ రేషియో అనేది మనకు చూపిస్తుందండి. ఇక్కడ క్లియర్గా పుట్ కాల్ రేషియో అనేది మనకు చూపిస్తుంది. నిఫ్టీ ఏమన్నామంటే ఏదైనా సరే ఏ స్టాక్ అయినా మనకి క్లియర్గా చూపిస్తుంది. సపోజ్ ఎంత క్లియర్గా అంటే లాంగ్ వైండింగ్, షార్ట్ వైండింగ్, షార్ట్ కవర్డ్ అవన్నీ చూపిస్తుంది. మనకి ఏదైతే ఇక్కడ మనకి లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఫ్రీ డీమ్యాట్ లింక్స్ దాని గురించి నేను కాన్సెప్ట్ చెప్తున్నాను ఇక్కడ. సపోజ్ మనం ఆప్షన్స్లో ముందు ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది, మన నిఫ్టీలో నేను మెన్షన్ చేస్తాను చూడండి.
నిఫ్టీ ఇది అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ, నిఫ్టీ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్కి వెళ్దాం. ఆప్షన్స్కి వెళ్తే క్లియర్గా చూడండి ఇక్కడ, ఈ ఇది ఏదైతే ఉందో 15 మినిట్స్ బిల్డప్ అని చెప్పి చాలా డిమాట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈ సర్వీస్ అనేది ఉండదు నాకు తెలిసి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, ఇది మీరు పర్టికులర్లీ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుందండి ఇది. అంటే ఏంటంటే షార్ట్ బిల్డప్ వచ్చిందంటే సెల్లింగ్లో మనం ప్లాన్ చేసుకోవాలా, బయ్యింగ్లో ప్లాన్ చేసుకోవాలా, షార్ట్ కవరింగ్ అంటే బయ్యింగ్లో ఎంతసేపు ఉండాలి, మూమెంట్ ఏ విధంగా ఎంత షేప్ ఉంది అది అనేది ఇక్కడ మన పర్టికులర్గా మనకి క్లియర్గా తెలుస్తుందండి మీకు అక్కడ. సపోజ్ ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ ఉందండి, 31% డెప్త్ ఉంది, 69% సెల్లింగ్ ఉంది. సెల్లింగ్ ఎఫెక్ట్ నిఫ్టీలో మేబీ మండే, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మండే మార్కెట్ అంటే కమింగ్ మంత్ అంటే ఈరోజు సండే నేను వీడియో చేస్తుంది, ఐ మీన్ సండే February 2nd. సో మండే మార్కెట్ వీళ్ళు మనకి అనుకుంటుంది 10,80,000 ఆస్టాట్ ఎప్పుడైతే ఉందో మార్కెట్ నెగిటివ్గా చూస్తున్నాం. మేబీ మండే నెగిటివ్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇక టైం కూడా ఉంది. ఓకే, సో ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓకే, అండ్ దెన్ పుట్ కాల్ రేషియో ఏదైతే ఉందో ఆ చార్ట్స్లో ఉండదండి పుట్ కాల్ రేషియో. ఇది ఒక లైన్స్ అండి, నేను ఇవన్నీ కూడా డ్రా చేసిన లైన్స్ ఇక్కడ ఉంటాయి. మూమెంట్ ఎప్పుడైతే ఈ కాయిన్ క్లోజ్ అయిందో 400, నెక్స్ట్ టార్గెట్ 425 మన టార్గెట్ అండి. ఈ క్యాన్స్ ఎప్పుడైతే మూవ్ అయిపోయిందో 425, ఇక్కడ తీసుకుంటాం 396, 425 అంటే ఇక్కడ వరకు. సారీ, ఇది క్లోజింగ్ డే కదా, ఇది వదిలేద్దాం పోనీ. ఈరోజు చూడండి 30th బడ్జెట్ డే నేను తీసుకోవట్లేదండి, బడ్జెట్ రోజు నేను తీసుకోవట్లేదు. రెడ్ గ్రీను ఆరెంజ్ ఉన్నాయి కదా, ఈ మూమెంట్స్ ఎప్పుడైతే పైకి ఉన్నాయి, సపోజ్ ఇక్కడ కానీ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, మీరు ప్లాన్ చేసుకొని ఇక్కడ ప్లాన్ చేసుకున్నా సరే 300 అంటే 330 పాయింట్స్ అండ్ 325 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటారు. మీరు 300లో తీసుకుంటే ఈ రెండిట్లో మీరు ఎక్కడ తీసుకున్నా సరే 300లో తీసుకుంటారు. ట్రేడ్ తీసుకుంటే 25 పాయింట్స్. నేను ఎప్పుడు కూడా ఎందుకంటే 5 పాయింట్స్ కిందకి పైకి చెప్తాను, 20 పాయింట్స్ ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నామో అందరూ కూడా నేను 5 పాయింట్స్ వస్తాయి రావని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకుని ఉండాలి లేదా నాకు తెలుస్తుంది. మీకు నేను అలా చెప్పకూడదు, ఎందుకంటే 5 పాయింట్స్ ముందుగానే వెనక్కి చెప్పాను అనుకోండి మీరు జాగ్రత్త పడతారు. అందుకే నేను వెనక్కే చెప్తాను 5 పాయింట్స్. 25 పాయింట్స్ ఎందుకు తీసుకోవాలి, 20 పాయింట్స్ ఎందుకు తీసుకుంటే బెస్ట్ అనేది చెప్పడానికి కూడా కారణం అదే. సో నేను ఇక్కడ 300లో తీసుకున్నాను అనుకోండి, టార్గెట్ అంతా 320, కానీ నా ఒరిజినల్ టార్గెట్ అయితే 320 కాదండి, అది కూడా చెప్తున్నాను. నియర్లీ 30 పాయింట్స్ ఉంటాయి, అంటే మూమెంట్ క్యాప్చరింగ్ అలా ఉంటుంది నాది. సో ఇక్కడ తీసుకున్నానండి, ఇక్కడ ఎంత అయింది, హైయెస్ట్కి 329 వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఉంటాను 349, నా క్యాప్చర్ అయితే వస్తుంది 30 పాయింట్స్ అండి, 30 into 75. ఓకే, దట్స్ ఇట్ సెల్లింగ్లో అయితే. ఈ విధంగా మనం క్లియర్గా కూడా పొజిషన్ ఏదైనా సరే పొజిషన్ అవ్వచ్చండి, లేకపోతే మన నిఫ్టీలో ఇవైతే ఏ మూమెంట్ అయినా కూడా మనం క్లియర్గా క్యాప్చర్ అయితే చేయగలమండి. ఓకే, సపోజ్ ఇక్కడ నిఫ్టీ గ్యాస్ మనకి చూడండి, ఇక్కడ ఓఐ చేంజ్ 3.89% మైనస్లో ఉందండి. ఓఐ చేంజ్ మైనస్లో నెగిటివ్గా వచ్చినా కూడా మనకి ఎఫెక్ట్ అనేది వస్తుందని చెప్పి క్లియర్గా తెలుస్తుందండి అక్కడ కూడా. మీకు ఇక్కడ నిఫ్టీలో కదా, నిఫ్టీ పుట్ కాల్ రేషియో ఒకటి ఉంటుందండి, ఇక్కడ చూపించట్లేదు బేసికల్లీ. ఇక్కడ పుట్ కాల్ రేషియో ఒకటి ఉంటుంది, ఆ పుట్ కాల్ రేషియో అనేది మనకి క్లియర్గా మెన్షన్ అవుతుంది పైనే. ఎప్పుడైతే పుట్ కాల్ రేషియో మైనస్ అంటే పుట్ కాల్ రేషియో ఎప్పుడు ఎలా ఉండాలంటే 0.80 అండి, అంటే 1% అనుకోండి 1% లోపు, అంటే 0.80% లోపు ఉంటే టోటలీ మార్కెట్ బేరిష్గానే చూడండి. మార్కెట్ పుట్ కాల్ రేషియో 0.80 కంటే డౌన్ అంటే మార్కెట్ టోటలీ బేరిష్ అండి. మార్కెట్ 1 పాయింట్స్ కాకుండా 1.2 పైన ఉందనుకోండి, 1.2 కాకుండా 1.2 పైన ఖచ్చితంగా మార్కెట్ ఇస్ ద బులిష్ టోటలీ. మార్కెట్ టోటలీ బులిష్గానే మనం క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. ఐ మీన్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఉంటుందేమో మనకి, కాకపోతే మాత్రం క్లియర్గానే ఇక్కడ చెప్తూ ఉంటాడు మనకి, అది మన పుట్ కాల్ రేషియో అనేది ప్రాఫిట్ ఉందా నెగిటివ్లో ఉందా చూపిస్తాడండి. ఓకే, ఇక్కడ చూడండి పుట్ కాల్ రేషియో 0.55 ఉందండి, అంటే మీ వీడియో క్యాప్చర్లో నాకు అది మూమెంట్ పడట్లేదు. ఇది
వీడియో క్యాప్చర్లో మనకి ఇక్కడ పీసీఆర్ అని ఉంది చూసారా, ఈ పీసీఆర్ మీకు మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూమెంట్ అయితే కనిపిస్తుంది. పీసీఆర్ న్యాచురల్ గ్యాస్ కూడా పీసీఆర్ మీరు క్రూడ్ ఆయిల్కి అయితే మనకి క్రూడ్ ఆయిల్ నెగిటివ్గానే చూపిస్తున్నారండి. అంటే ఈ పీసీఆర్ ఏదైతే ఉందో పీసీఆర్ని అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేయవలసింది కూడా పీసీఆర్ నెగిటివ్లో ఉందనుకోండి బేరిష్గా మనం మాట్లాడుకుంటాం. పీసీఆర్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి బుల్లిష్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ చూడండి 0.43 ఉందండి మనకి. ఏది క్రూడ్ ఆయిల్ వచ్చి క్రూడ్ ఆయిల్ కదా న్యాచురల్ గ్యాస్ వచ్చి మనకి 0.43 ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం క్లియర్గా మనం మాట్లాడుకుంటామండి. ఒకసారి చూడండి 0.43 కదా, ఇక్కడ నుంచి చిన్నది ఎలా మూమెంట్ జరిగితే తెలుస్తుంది మీకు. 0.43 పుట్టుక ఏది న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ 0.55 అండి నెగిటివ్ రేషియో. ఇది కూడా మార్కెట్ బేరిష్గానే చూస్తుంది. అట్ ద సేమ్ టైం పుట్ కాల్ రేషియో అంటే ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా పర్టికులర్లీ మీరు అబ్జర్వ్ చేయాలండి. ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా మార్కెట్లో వచ్చేసి మనం ఏదో సాధించేద్దాం అనుకున్నారనుకోండి ఖచ్చితంగా కష్టం. నిఫ్టీ కూడా చూడండి విక్స్ 14.1 ఉన్న పీసీఆర్ మాత్రం 0.77. అంటే మార్కెట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్ మార్కెట్ని ఇంకా నెగిటివ్గానే చూస్తున్నారు. పీసీఆర్ నెగిటివ్గానే ఉంది అని టోటలీ మార్కెట్ అనేది బేరిష్గానే ఉంది. దాని అర్థం ఏంటంటే విగా డెల్టాలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది పీసీఆర్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుందండి. ప్రీమియమ్స్ మీద పడుతుంది. ప్రీమియమ్స్ మీద పడింది అనుకోండి కొద్దిగా మనకి ప్రాఫిట్స్ అనేది కాస్త తక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ పీసీఆర్ 0.77 అండి. బ్యాంక్ నిఫ్టీలో పీసీఆర్ చూడండి ఒకసారి ఎంత ఉందో మీరు చెప్పొచ్చు. నేను చెప్పే గంట అది చూడండి. బ్యాంక్ నిఫ్టీలో 1.03 అంటే కాస్త బులిష్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే బులిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ బులిష్గా ఉంది కాబట్టి మూమెంట్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ బులిష్గా తీసుకోవచ్చు అని ఇండికేట్ చేస్తుంది. కానీ 1.2 క్రాస్ చేస్తే ఇంకా గ్యారంటీగా మీరు తీసుకోవచ్చు. ఇది పుట్ కాల్ రేషియో కూడా మారుతూనే ఉంటుంది మన సిచ్యువేషన్ బట్టి. విక్స్ పీసీఆర్ ఇది టోటలీ ఇంపార్టెంట్ అండి. చూడండి విక్స్ 2% తగ్గింది. విక్స్ పర్సెంటేజ్ మొన్న బడ్జెట్ మీద అయితే 16 పాయింట్స్ పెరిగిందండి. కరోనా టైంలో ఆ ఎఫెక్ట్ అంటే ఆ ఎఫెక్ట్ 20% పైన 25% ఆ టైప్లో మనకు వాలిటాలిటీ పెరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ట్రేడింగ్ సిచ్యువేషన్ అండి. ఇవన్నీ ఎలా వస్తాయి? సెర్టైన్ యాప్స్ మనకి ఇప్పుడు ఈ యాప్ ఉంది మోతిలాల్ అస్వాల్ అని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే ప్రొవైడ్ చేసిన ఫీలింగ్ ఈ యాప్కి సంబంధించిన దీంట్లో ఇన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మీరు ట్రేడ్ చేయకపోయినా విత్ నాలెడ్జ్ అనేది దీంట్లో మనకి తీసుకోవడానికైనా సరే అకౌంట్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో అది వన్ ఆఫ్ ది ఇది కదా. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూద్దాం మనం. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆప్షన్ చైన్ చూడండి 2.18. ఓ మై గాడ్, టోటలీ సిఎన్ఎక్స్ ఫైనాన్స్ అండి. సిఎన్ఎక్స్ ఫైనాన్సే కదా. ఎస్ ఫైనాన్స్ అండి, సిఎన్ఎక్స్ ఫైనాన్స్. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టోటలీ 2.18 పుట్ కాల్ రేషియో. టోటలీ బులిష్ మూవీస్ అండి. ఎవరైనా ఇక్కడ బేరిష్ పర్టికులర్గా మాట్లాడుకుంటే అలాంటి ట్రేడర్స్ ఇంకా మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదండి. ఓకే, ఇక్కడ చూడండి 2.18 రేషియో అంటే మార్కెట్ బులిష్గా ఉంది. మార్కెట్ బులిష్గా ఉంటే ఏం చెప్పాను, ఇదంతా కాల్ ఆప్షన్ కదా, ఇదంతా పుట్ ఆప్షన్. ఇది ఎద్దామని, ఇది ఇందామని, ఇది అవుద్దామని. అంతే ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ట్రేడ్స్ చేయాలి మనం. సారీ ఇది కాదు, ఇక్కడైతే సెల్ చేస్తాం, ఇక్కడైతే బై చేస్తాం ఆప్షన్స్లో. ఇక్కడ ఆప్షన్స్ బై, ఆప్షన్స్ సెల్, అంతే క్లోజ్. ఫినాన్షియల్ సర్వీసెస్ బాగుంది ఇక్కడ. అంటే మార్కెట్ని అబ్జర్వేషన్ ఈ విధంగా చేయాలి. సెన్సెక్స్ ఉంది, సెన్సెక్స్లో ఆప్షన్ చార్ట్ చూద్దాం. ఆప్షన్ చైన్ ఎంత ఉంది? పీసీఆర్ 0.57. టోటలీ బేరిష్ అంటే మనకి అవుట్ ద మనీలో మనం క్లియర్గా చూసుకోవాలండి. అవుట్ ద మనీలో సెన్సెక్స్లో ఎలాగుంది చూడండి. $77,554. సపోజ్ ఆప్షన్ 77,554 ఆప్షన్ చైన్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? అవుట్ ద మనీలో మనం పుట్స్ ఇక్కడ సెల్ చేయడం, ఇక్కడ బై చేయడం ఆప్షన్స్ అయితే చాలా క్లియర్ అండి. ఓకే, ఈ విధంగా మనం క్లియర్గా ప్రతిదీ కూడా
ఫుల్ఫిల్ చేసుకోవాలండి. ప్రతిది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు కావాల్సింది ఏదైతే ఉందో క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. అండ్ ఇంత పెద్ద మార్కెట్‌లో స్మార్ట్ మూవ్, ఎగ్జిట్ మూవ్ అండి. టైమింగ్స్ చెప్తున్నానండి చాలా ఇంపార్టెంటు. మార్కెట్‌లో మార్కెట్ టైమ్ ఎప్పుడు ఓపెన్ అవుతది మనకి 9:15కి ఓపెన్ అవుతుంది మార్కెట్. కానీ ప్రీ మార్కెట్ ఎప్పుడు ఉంటదండి 9కి ఉంటది. 9కి 9:15 మధ్యలోని ఎక్స్‌పెక్ట్ కాకపోతే మాత్రం సైలెంట్‌గా పొజిషన్స్ తీసుకోకూడదు మీరు. 9:30 వరకు వెయిట్ చేయాలండి. 9:30 సపోజ్ మీకు ఇక్కడ నేను ఇందాక చెప్పాను నిఫ్టీ నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో తక్కువ చూస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నిఫ్టీకే ఇస్తాను నేను ఎక్కువ. నిఫ్టీకి ఇస్తాను. సెన్సెక్స్ అసలు తీసుకోనండి నేను. నేను సెన్సెక్స్‌కి ఫుల్లీ ఆపోజిట్ అండి. నేను సెన్సెక్స్ ఖచ్చితంగా మాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి 500 పాయింట్స్ పెరుగుతది. ఒకేసారి 1000 పాయింట్స్ తగ్గుతది. అంత మూవ్‌మెంట్ అనేది నేను అంత తీసుకోలేనండి. ఎందుకంటే అంతంత ప్రాఫిట్స్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు అది. ఎందుకంటే లక్ష వచ్చేయాలి అంటే లక్ష 10,000 వచ్చేయాలనే వాళ్ళు తీసుకుంటారు. నేను కాదని. కాకపోతే ఆ మూవ్‌మెంట్స్ అనేవి నిఫ్టీలో మూవ్‌మెంట్ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్‌మెంట్ లేకపోతే మిడ్ క్యాప్ నిఫ్టీ అప్పటికి లేకపోతే సెన్సెక్స్. నేను అలాగే చూసుకుంటాను. క్రైటీరియా అలా పెట్టుకుంటాను. డైరెక్ట్‌గా నేను సెన్సెక్స్ మూవ్‌మెంట్ బాగున్నా, బాగోకపోయినా నేను ఫస్ట్ చూసేది నిఫ్టీయే. తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ తర్వాత సిఎన్ఎక్స్ ఫైనాన్స్ తర్వాత మాత్రమే సెన్సెక్స్ అండి. నేను మాత్రం సెన్సెక్స్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేయనండి. నాకు ఎందుకో అది రిస్కీగానే అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అంటే చాలా మందికి అది ఫేవర్గా ఉండొచ్చు. అంటే మనం నేను ఫైనాన్స్ సైడ్ కాబట్టి మా సిఏలో వచ్చి ట్యాక్స్ అందరికీ ఈజీ. నాకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ను కాస్ట్ అకౌంటింగ్ చాలా ఈజీ. ట్యాక్స్ కూడా ఈజీయే. అంటే ఈ బై హార్టింగ్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. కాస్ట్ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంట్ అనాలిసిస్ ఎక్కువ. సో అలాంటి మనకి కాస్ట్ అకౌంటింగ్ అవ్వచ్చు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఈ టైప్‌లో నాకు ఈజీగా అనిపించేది కాన్సెప్ట్. మా ఫ్రెండ్స్‌కి మాత్రం అదే డిఫికల్ట్‌గా అనిపించేది. ట్యాక్స్ ఎందుకంటే అక్కడ ఏదైతే ఉందో రూల్స్ 5% ఉంది ఏసేయాలి, 10% ఉంది ఏసేయాలి, 20% ఉంది ఏసేయాలి. హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఇక్కడి నుంచి తీసుకొచ్చి క్యాపిటల్ గెయిన్స్ మూవ్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్‌లో ఉంటే ఇక్కడ అదర్ సోర్సెస్‌లో పెట్టాలి. అలా బ్లైండ్‌గా ఉండేవి అక్కడ కొన్ని రూల్స్. అలా ఫాలో అయ్యేవారు. మనకు అలాంటి మనం బ్లైండ్‌గా ఫాలో అవ్వడం ఉండదు. అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. సో నాకు ఈ సీఎంఏ ఎఫ్ఎం ఎక్కువ నాకు ఇష్టం. సో అదే కాన్సెప్ట్‌లోని నాకు ఆ కాన్సెప్ట్‌లోని నిఫ్టీని ప్రిఫర్ చేస్తాను. టైమింగ్స్ మాత్రం మన మార్కెట్ టైమింగ్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్‌లో మార్నింగ్ అయితే 9:30 నుంచి 10:30 అండి. మార్నింగ్ అయితే 9:30 to 10:30 ఉంటుందండి. హై వాలటాలిటీ ఉంటుందండి. డైరెక్షనల్ ఎయిదర్ పాజిటివ్ ఎయిదర్ నెగెటివ్. ఇంకా చెప్పాలంటే అండి 9:45కి ఇలాగున్నది ఇలాగవుతుంది, ఇలాగున్నది ఇలాగవుతుందండి. అది కూడా చెప్పేస్తాను. నేనంటే లైవ్‌లో ఉన్నది చెప్తాను క్లియర్‌గా. మార్నింగ్ 9:30 to 10:30 డైరెక్షన్ మూవ్స్ అనేది లెఫ్ట్ టు రైట్ అవ్వచ్చు, రైట్ టు లెఫ్ట్ అవ్వచ్చు. ఇంకో థింగ్ 12:30 నుంచి 1:30 వరకు అంటే నియర్లీ 12 to 1:30 అనొచ్చు. 1:30, 1:45 వరకు కూడా మార్కెట్ ఎప్పుడు కూడా సైడ్ వేస్ ఉంటుంది. అంటే ప్రీమియం డికే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఆప్షన్స్ తీసుకోకూడదండి. ఆప్షన్స్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. 12:30 to 1:30. 9:30 నుంచి 10:30 వరకు మాత్రమే మార్నింగ్ ప్లాన్ చేయండి. 10:30, 10:45 ఓకే. ఆఫ్టర్నూన్ అయితే 12:30 నుంచి 1:30 ఆర్ 1:40 వరకు మార్కెట్ని అవాయిడ్ చేసేయండి. టోటల్‌గా సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ బిగినర్స్‌కి. అలాంటప్పుడు ట్రేడ్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్స్పైరీ డేట్స్‌లో మాత్రం 2:30 నుంచి 3:50 వరకు 3:15 అండి 3:00 వరకు బిగ్ మూవ్స్ వస్తాయండి. నేను ఇందాక ఒక ట్రేడ్ చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ మధ్యలో లిమిట్ ప్రైస్ పెట్టి టార్గెట్ పెట్టి వదిలేయాలి. అంటే రిస్క్ ఎలా తీసుకోవాలంటే అది కూడా మన ₹1,00,000 ఉంది కదా. నేను చెప్పే ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకోకూడదు. 10,000 ఏదో పెట్టుకొని ఒక 15% అలా పెట్టుకొని టార్గెట్ 20% చిన్న రిస్క్ తీసుకోవచ్చండి. అలాంటప్పుడు ఎక్స్పైరీ డేట్స్‌లో సపోజ్ 10 ఎక్స్పెక్ట్ అయితే మీరు అది కూడా చెప్తున్నాను. ₹10లో ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా డౌన్ అవుతుంది. అయితే మీరు ₹10 పెట్టకూడదు. ₹15 పెట్టాలి లిమిట్ ప్రైస్. ₹15 పెట్టేసి ₹18 అంతా టార్గెట్ పెట్టేది. టార్గెట్ మూవ్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. పెరుగుతుందని అవుతుంది. మీకు స్టాక్స్ టచ్ అయిందా మీకు బాగుంటుంది. 15-18 అంటే ఎంత పడుతుంది? టార్గెట్ ఎంత వచ్చింది? 18 15 1.2% అంటే 20% అండి. అంటే 10,000కి 2,000 వచ్చినట్టే కదా. ఈ విధంగా మనం ప్లాన్ చేస్తామండి ఎక్స్పైరీ డేట్స్‌లోని. ఖచ్చితంగా మనం మార్కెట్ ప్రైస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా అది ఎంత
కరెక్ట్గా ఉన్నా తీసుకోవాలి, లిమిట్ ప్రైస్నే ప్రిఫర్ చేయాలి. పర్చేజ్ చేసిన బయ్యర్ సెల్ కండిషన్స్ ఎప్పుడు కూడా 2 పాయింట్స్, సెల్లింగ్ కానీ బయింగ్లో కానీ ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ తగ్గించే తీసుకోవాలి. ఇప్పుడు 500 రూపీస్లో షేర్ ప్రైస్ తీసుకున్నాను అనుకోండి, 2 రూపీస్ తీసుకోవాలని చెప్పి 498 తీసుకోకూడదు అక్కడ. 2% అనుకోండి, 1% అనుకోండి దగ్గర, అంటే ఒక 20 రూపీస్ అంతా తగ్గించి తీసుకోవాలి మీరు. అంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ లిమిట్ ప్రైస్ తగ్గించండి, 485 490కి పెట్టుకోవాలి మనం. ఆ మూవ్ అనేది మీకు ప్రాఫిట్లో కనిపిస్తుందండి. అది ఎందుకు చెప్తున్నాను, ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, మరొకసారి చెప్తున్నాను. మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు చేయాలి, డైరెక్షన్ మూవ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ వచ్చి 10:30 నుంచి 1:30 వరకు ఉంటుందండి. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా మార్కెట్ క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్లో 2:30 నుంచి 3:15 వరకు మార్కెట్ మనకి మూవ్మెంట్ అయితే ఉంటుందండి. ఓకే, ఇలాగ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఈ మార్కెట్ ఉంది, బాగానే ఉంది. 9:30 నుంచి మనం తీసుకోవచ్చు. అయితే ట్రేడ్ని ఏ విధంగా ప్లాన్ చేయాలని ఒక క్వశ్చన్ కదా. 9 గంటల నుంచి 9:15 వరకు కూడా 9 to 9:15 అనేది మనకి ఎప్పుడు కూడా ట్రేడింగ్లోని ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటారు. మార్కెట్ని అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అవుతుందా, నెగిటివ్గా ఓపెన్ అవుతుందా, 1 పాయింట్ డౌన్ అయ్యి 1 పాయింట్ క్లోజ్ అయ్యి ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం పెరుగుతుందో తగ్గుతుందో ముందు అంచనా వేయచ్చు. ఓకే, అండ్ 9:30 నుంచి 10:30 వరకు ఫస్ట్ ట్రేడ్ చేయాలి మీరు. 9:30 నుంచి 10:30 మధ్యలోనే ఫస్ట్ ట్రేడ్ చేయాలి. ఓకే, 12:30 నుంచి 1:00 వరకు మాత్రం నో ట్రేడ్ చూడండి, అవాయిడ్ చేయాలి. 2:30 to 3:15 ఎక్స్పైరీ ట్రేడ్స్ నాడే మాత్రమే బెస్ట్ ట్రేడ్ అండి. 2:30 నుంచి 3:15 చూడండి. 9 నుంచి 9:10 వరకు ఆలోచించండి. మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది అనేది థింక్ చేయండి. 9:30 నుంచి 10:30 వరకు 9:30 to 10:30 మధ్యలో ఫస్ట్ ట్రేడ్ మీకు ఏది అనుకున్నారో ఆ ట్రేడ్ చేసేయండి. ఖచ్చితంగా మూమెంట్ దొరుకుతుంది ఎక్కడో కొంత. పైకి ఆకాశానికి ఉండద్దు, 5% చాలు మనకి ఎప్పుడు కూడా. 5 to 6% టార్గెట్ క్లోజ్. రెండో చేయకండి. లాస్ వచ్చినా, స్టాప్ లాస్ కొట్టినా ఇంకో ట్రేడ్ ప్లాన్ చేయండి, చెయ్యొద్దు నా దృష్టిలో మాత్రం మీరు. ఓకే, 12:30 నుంచి 1:00 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100% కూడా ట్రేడ్ని అవాయిడ్ చేయండి. అది ఎందుకు చెప్తున్నానో మీకు ప్రాక్టీస్ బై ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తే క్లియర్ అర్థమవుతుంది. 9:30 నుంచి 10:30 బాగా ఒక ఫస్ట్ ట్రేడ్ 12:30 to 1:30 వరకు ఎటువంటి ట్రేడ్ చేయకూడదు. అండ్ 2:30 నుంచి 3:15 మాత్రం ఎక్స్పైరీ డేట్స్ మాత్రం క్యాప్చర్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి మూమెంట్స్ దొరికేస్తాయి మనకి. ఓకే, మార్కెట్ అవర్స్ అయిన తర్వాత మాత్రం మీరు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నేను చేసేదే. ఓకే, నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు మన బడ్జెట్ డే కదా, మీరు ఒక్కసారి ఆ రోజు చూడండి మార్కెట్ ఎంత రివర్స్ అయిపోయిందంటే, ఇది కాల్ ఆప్షనా పుట్ ఆప్షనా, నేను తీసుకున్నది ఇదే కదా 138 అది. ఓకే, నేను రిస్క్ ఏం తీసుకోలేదా బేసికల్. నాకు తెలిసినంత వరకు నేను రిస్క్ తీసుకోలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా టార్గెట్ నాకు వచ్చిందా, నేను లెఫ్ట్ అయిపోయినట్టు అక్కడ. సపోజ్ మనకు మార్కెట్ బడ్జెట్ డే నాడండి, మనం అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ డే నాడు ఈ కాల్ ఆప్షన్ నేను తీసుకున్నాను కదా, కాల్ ఆప్షన్ 325 వరకు వెళ్ళింది ఇయర్లీ. కానీ క్యాండిల్స్ దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ కూడా కన్సల్టేషన్ ఎక్కువగానే ఉంది. ఇంకా నేను కాస్ట్ టు కాస్ట్ కూడా తీసేద్దాం అనుకున్నాను, బేసికల్ చెప్పడానికి కాస్ట్ టు కాస్ట్ తీసేద్దాం అనుకున్నాను. కానీ వన్స్ ఎప్పుడైతే మూమెంట్ అనుకుని ట్యాక్స్ స్టాప్లెస్ పెట్టాను, ఎప్పుడైతే 5% వచ్చిందో ట్రిగ్గర్ అయిపోయింది. కానీ ఆ టైంలో నాకు 20% వరకు మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 1,20,000 కూడా మనకు టచ్ అయింది. కానీ 5,000 మనం సాటిస్ఫై అవ్వాలి ఇంకా అది. ఎందుకంటే నష్టం అక్కడ తర్వాత ఒక 20 minutes తర్వాత క్యాండిల్ కానీ 360 నుంచి 190 పడిందండి. అంటే 10 minutesలో. అంటే నియర్లీ 100 రూపీస్ అనేది తక్కువలో తక్కువ 120 రూపీస్ తగ్గింది. ఎంత పోర్ట్ఫోలియో పోతుందండి ఇక్కడ ఈ 2 క్యాండిల్స్, బిగ్ 2 క్యాండిల్స్. ఓకే, తర్వాత మళ్ళీ ఎక్కడైనా దాని మూమెంట్ ఎక్కడైనా ఉందో చూడండి, ఇంకెక్కడ లేదు. ఎందుకు మార్కెట్ నెగిటివ్ బడ్జెట్ అనేది ఆ రోజు అప్పుడు ఏదైతే ఉందో మార్కెట్ సపోర్ట్ చేయలేదు. బడ్జెట్ ఏదైతే మనకి ఆ న్యూస్ సపోర్ట్ చేయలేదు. కానీ నేను నిఫ్టీ ఎంత తగ్గుతున్నప్పుడు కూడా నేను నిఫ్టీ పుట్ ఆప్షన్కి నేను ప్లాన్ చేయలేదండి. నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ సపోర్ట్ చేయాలి క్యాండిల్స్, నాకు ఈ క్యాండిల్ సపోర్ట్ చేయకపోతే నేను చేయను. సపోజ్ ఇక్కడ ఇది మూమెంట్ ఇది కదా, ఇదంతా బేరిష్గానే ఉంది, ఇదంతా బేరిష్గానే. ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో
ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. నేను 100 సార్లు చెప్తానండి అందరికీ కూడా. పెద్ద క్యాండిల్ ఎస్పెషల్లీ ఇది ఏదైతే ఉందో విక్‌కి దగ్గరకి వచ్చి పడింది. ఇక్కడ 0 కదా! ఇక్కడ మన ఇది చూడండి ఇది 0 ఈ లైన్ 0 లైన్. ఇది 20 లైన్, ఇది 30 లైన్. అలాగే ఇది 20 లైన్, 30 లైన్. -20, -30. ఇది నియర్లీ 19.90 వరకు వస్తుంది. ఎప్పటి వరకు ఇంత పెద్ద విక్ వచ్చిందంటే మనం ట్రేడ్ చేయకూడదు. నాకు తెలుసు ఇంత పెద్ద వచ్చిందంటే విక్ పడతదని ఖచ్చితంగా. కానీ ఇక్కడ మరి ఈ 3 ప్లస్‌లు వచ్చాయి కదా! మీరు ఈ 3 ప్లస్‌లు వచ్చినవి తీసుకోకూడదా? తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలండి. రిస్క్ తీసుకోండి. అది కూడా ఎలాగా 175 ఇక్కడ 150 అంత టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవాలి. కానీ ఇంత క్యాప్చర్ మూవ్‌మెంట్ అనేది బడ్జెట్ అనేది నేను ముందే చెప్పాను కదా! ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను క్యాప్చర్ చేయననంత. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ అనేది అంత ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా కొట్టేస్తుంటారు కొన్ని సిట్యుయేషన్స్. సో, అలాంటియన్నీ కూడా నేను అవాయిడ్ చేసేస్తాను ఆ టైంలో. సో, ఇందుకు నేను అవాయిడ్ చేయడం జరిగిందండి దీనికి ఎస్పెషల్లీ. ఓకే. ఇంకోటేంటంటే సార్ చూడండి. ఇది అయిపోయింది కదండీ! అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను చూడండి. మార్కెట్‌లో ఉన్న ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి మనం. ఓకే. కౌంటర్ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో అవాయిడ్ చేయాలి. ట్రెండ్ ఫాలో అవ్వాలంటే బుల్లిష్‌గా ఉంటే బుల్లిషే ప్లాన్ చేయండి. బేరిష్‌గా ఉంటే బేరిషే ప్లాన్ చేయండి. ఎక్స్‌పైరీ ట్రేడ్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నాయనుకోండి, సెల్లింగ్‌లో ప్లాన్ చేయండి. బుల్లిష్ మార్కెట్ అంటే బుల్లిష్‌లోనే మార్కెట్ ప్లాన్ చేయాలి. బుల్లిష్ ఉంది కదా! ఎళ్తదిలే మార్కెట్ ఎళ్ళిందంటే తగ్గుతదిలే. ఇలా ఊహలు వద్దు. ఇది ఒక సినిమా చూస్తాం. బాగుంటదని వెళ్తాం. బాగోదులే అని వెళ్ళం కదా! అలాగే మార్కెట్ పెరుగుతదనే భావించండి. తగ్గుతుంది అన్నప్పుడు ఇండికేటర్స్‌ని సేవ్ చేస్తున్నా, ఎలా చెప్తున్నా అలాగే ఫాలో అవ్వండి. మీ సొంత తెలివితేటలు పెట్టుకుంటే మీ సొంత మనీ లూజ్ అయిపోతది. మీదైనా నాది ఎవరిదైనా సరే. నాదైనా, మీదైనా అందరిది ఒకటే. డబ్బు ఊరికనే రాదు కదా! అది మన లలిత జ్యువెలరీస్ అధినేత చెప్పినట్టు. అలాగా ఎక్స్‌పైరీ డేట్స్‌ను స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. అండ్ బిగ్ మార్కెట్ ఈవెంట్స్ ఉన్నా, మనం ఏమన్నా కూడా క్లోజ్ చేయాలి మార్కెట్‌ని. మన మూవ్‌మెంట్స్ మనం క్యాప్చర్ చేయాలి. మధ్యలో రావాలి. స్టాప్ లాస్, టార్గెట్ రేషియో, ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. పీసీఆర్ మెయిన్‌లీ ఓపెన్ ఇంట్రెస్ట్ పీసీఆర్ రేషియో కూడా మనం కరెక్ట్‌గా ప్లాన్ చేయాలి. ఎంట్రీ పాయింట్ స్మార్ట్ ఎంట్రీ. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అది ఇక్కడిది కాదు. నేను ఇంతకు ప్రీవియస్‌గా మీ మూవ్‌మెంట్ చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ. సపోజ్ ఇదే పుట్ ఆప్షన్ కాకుండా కాల్ ఆప్షన్ చూడండి. ఒక 5 డేస్ బ్యాక్ చూద్దాం మనం. 5 డేస్ బ్యాక్ అనుకోండి. సపోజ్ ఇక్కడ మూవ్‌మెంట్ 31 ఇక్కడ చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ కదా! ఓపెన్ అయింది. సో, మార్కెట్ ఇంత బుల్లిష్ మూవ్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంత పెద్దగా ఉంది విక్. ఐ మీన్ యెస్టర్‌డే మార్కెట్ పాజిటివ్. క్లోజింగ్ ఆల్సో ప్రీ మార్కెట్ క్లోజింగ్ ఆల్సో పాజిటివ్ గానే ఉంది. మార్కెట్ ప్రీ మార్కెట్ కూడా ఓపెన్ పాజిటివ్ గానే ఉంది. రిస్క్ తీసుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు మీరు దర్జాగా. తీసుకున్నా సరే ఆటోమేటిక్‌గా విక్ ఎక్కడి వరకు రావాలి మనకి? ఇక్కడ ఈ వి ఫ్యాక్టర్ ఇక్కడ డౌన్ అవుతుంది. ఇక్కడనే డౌన్ అవ్వాలి. లేకపోతే ఇక్కడి వరకైనా మీరు ఉండొచ్చు. అంటే నియర్లీ 248 ఇక్కడ ప్లాన్ చేసుకుంటే ఇక్కడి వరకు ఉండొచ్చు. మీరు అది కాకుండా బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది నిఫ్టీలోనే ఎందుకు అబ్జర్వ్ చేయాలి అని ఉండాలి కదా మనకి. నిఫ్టీ 31 కదండీ ఆ రోజు డేట్. బ్యాంక్ నిఫ్టీలో మూవ్‌మెంట్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలోని లైన్స్ ఇవన్నీ కూడా ఇవి కాల్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక 4 డేస్ బ్యాక్ చేస్తాం. బడ్జెట్ రోజు ముందు రోజు దాని తర్వాత రోజు దగ్గర నేను తీయట్లేదు అందుకే. సపోజ్ ఇది మంగళవారం. ఇది మంగళవారం అండి. సోమవారం ఇది ఇంత పెద్దవి వచ్చాయి కదా! నేను ఇక్కడ కూడా ఇంత పెద్ద మార్కెట్ వచ్చినా నేనైతే ఓపెన్ చెయ్యం. ఓకే. ఇక్కడ చూడండి. ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిందండి 9:35. ఇక్కడ మార్కెట్ ఎలాగా డౌన్ ఫాల్ అయింది. మార్కెట్ అనేది ఇక్కడ మూవ్‌మెంట్ ఇక్కడ టచ్ అయిందండి. ఇక్కడ ఈ క్యాండిల్‌లో ప్లేస్ చేస్తానండి నేను ఇక్కడ. రెడ్‌కి పైన పడింది. 3 కన్సల్టేషన్స్ వచ్చిన తర్వాత రెడ్ పైన పడింది. రెడ్ వచ్చిందండి పైకి. 3 కన్సల్టేషన్ తీసుకున్నాను. అంటే నియర్లీ ఇక్కడొకటి, ఇక్కడ 20 మినిట్స్ కన్సల్టేషన్ తర్వాత ఒక క్యాండిల్ బిగ్ క్యాండిల్ పడింది. అంటే ఇక్కడ తీసుకున్నాను ప్లాన్ 985కి. అంటే 985 కంటే మన ఒక ఒక 5 పాయింట్స్ 5, 10 రూపీస్ తక్కువ చెప్పాను కదా! అంటే 975 అలాగా మనకి లిమిట్ ప్రైస్ పెట్టుకున్నాం అనుకోండి. 977కి మనకి ఇది వచ్చింది. అండ్ 975 లేకపోతే 980 పెట్టుకున్నాం అనుకోండి. 980 పెట్టుకుంటే మన 5% అంటే నియర్లీ మనకి టార్గెట్ ఎంత ఉంటదండి? 1050 రూపీస్ ఉంటదండి.
ఐ మీన్ 1045 కదా, 980 ఇంటూ 105, ఐ మీన్ 1030, 1030 1040 పెట్టుకుంటే ప్రాఫిట్ ఇంకెక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ రేట్ తీసుకుంటే మనం 1030 టార్గెట్ అండి. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఎంత వెళ్ళింది 995. పక్క ట్రేడ్ అండి 1029. ఇక్కడ వచ్చిందండి మన 1029 5% ఏదైతే ఉందో అక్కడ ట్రిగ్గర్ అయిపోయి వచ్చింది మనకి 5%. నేను చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నానండి. 980 దగ్గర మనం తీసుకుంటే 105 ఏదైతే ఉందో 5% వచ్చింది. మీరు క్యాల్కులేటర్లో క్యాల్సియం ఓపెన్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా మన అమౌంట్ మనకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే ఉండాలి, చాలామంది ఉండాలి లేదు తెలియదు. 4% వచ్చిన కొట్టేయండి, 5% వచ్చిన కొట్టేయండి. 4% ఆల్సో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ అమౌంట్, ఈజ్ అ గుడ్ అమౌంట్ ఇన్ ద పోర్ట్ఫోలియో ఆల్సో. సో దిట్స్ వే ఇంకా ఉండొచ్చు అంటే ఉండొచ్చండి. ఖచ్చితంగా ఈ వింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా మనకి చెప్తున్నాయండి. అలాగే కాకపోతే ఇక్కడ కన్సల్టేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ ఈ డౌన్కి వచ్చిందంటే మనకి లెఫ్ట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. సపోజ్ ఇక్కడ ఇంత పెద్ద విక్ పడింది, ఇక్కడ కూడా ఇంత పెద్ద ఇది బయటకు వస్తుందండి, ఎల్లో లైన్ బయటకు వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది 989. కాస్ట్ తీసేయాలండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. కాస్ట్ అంటే ఇక్కడ 980 పర్చేజ్ చేస్తే 989 ఇంకా ఉండడానికి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంకా తగ్గిపోతుంది అండి మనకి. అంటే ఇలాగ ఈ మూమెంట్స్ అనేది మనం క్యాప్చర్ చేయడం అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇలాగ. ఓకే, సో ఇవి మనకి ఉన్న పర్టికులర్ పాయింట్స్ అండి. నేను ఇంచుమించుగా ఇది నియర్లీ 50 minutes అబవ్ వచ్చినట్టుంది వీడియో మనకి. ఈ వీడియో నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా అమౌంట్ పెట్టి కొనుక్కుంటే 70,000 80,000 తీసుకుంటారండి ఇంచుమించుగా. కాకపోతే మనం ఏవైతే ఉన్నాయో మీరు వీడియోస్ని ఫుల్గా చూసి నాలెడ్జ్ అయితే పెంచుకోవాలని ఇంటెన్షన్ ఒకటే నాకు ఉందండి ఫుల్గాను. సో నాతో జాయిన్ అవ్వాలంటే అవి ఉన్నాయి. ఇంకా కొలాబరేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, నేను వదిలేస్తున్నాను, మీరు ఎలాగా చేస్తారనేది అది మీరు మాట్లాడుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ డే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఎప్పుడైతే ఉందో బిఫోర్ నేను ఒక 15 to 20 minutes ముందే మార్కెట్ అప్డేట్స్ అనేది నేను పెడుతూ ఉంటాను. పర్టికులర్లీ ప్రతిదీ కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. అండ్ మన డిమెట్ అకౌంట్స్ అది కూడా మీరు తీసుకోండి. నేను వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళకి నా వంతుగా నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏదైతే స్టార్ట్ చేసానో అన్నీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. ఇది వీటితో మాత్రం ఉండదలుచుకోవట్లేదు నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో దిస్ వే వన్ ఆఫ్ ది వే. ఓకే, అండ్ మన ఛానల్కి సంబంధించి లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకోటి ఏదో ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయడం సారీ నాకు గుర్తుంది, మీకు గుర్తుకు రావాలి కదా, నేను అలా చెప్పాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పడేయండి. బెల్ ఉంటుంది, ఇంకా కొడితే ఎక్కడికి వినిపించాలంటే ఢిల్లీ వినిపించాలని ఉంది, అలా ఉండాలి బెల్ కొడితే. ఓకే, సో ఇలాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అది కూడా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే టెలిగ్రామ్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకొని మీరు మన అప్డేట్స్ తీసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. సైన్ ఆఫ్ దిల్ సంతోష్ కుమార్.